Is it recording? Yes, it's recording. Okay, let's start. Welcome everybody. Welcome on board. This is your captain speaking. And this is your ride. No, it's my ride. యాక్చువల్గా ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్. అండ్ ఇది హైదరాబాద్ నుంచి గుడిసెకి చేయాల్సిన మోటో వ్లాగ్. కానీ విషయం ఏమైందంటే ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఐ ఫర్గాట్ టు రికార్డ్ ది వీడియో. సో ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ నౌ. సో ఇంకా నేను మారేడుమిల్లికి వెళ్ళడానికి ఒక అరౌండ్ 50 some కిలోమీటర్స్ ఉంది. సో మొత్తం టోటల్ గుడిసికి 90 కిలోమీటర్స్ ఉంది. బట్ ప్రజెంట్ డెస్టినేషన్ అయితే మారేడుమిల్లి. అక్కడికి వెళ్ళిన తర్వాత నో పర్టికులర్ ప్లాన్. బేస్డ్ ఆన్ ది మూడ్ ఐ విల్ డిసైడ్. ఓకే, రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందా? ఐ థింక్ సో. ఐ దే వెంట్ బ్యాక్. ఎక్కడో హైదరాబాద్లో మొదలెట్టాల్సిన బ్లాగు ఇదిగో ఇక్కడ ఇలా స్టార్ట్ అయిందనమాట. బేసిక్గా నేను సోలో రైడింగ్ అనేది స్టార్ట్ చేసి ఒక 1 year అవుతుంది. కానీ ఎప్పుడు ఈ రికార్డింగ్ లాంటివి ఏం లేవు. సో అదే మైండ్ సెట్ తోటి ఈరోజు కూడా స్టార్ట్ అయ్యి రమ్ 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 అనుకుంటూ వచ్చిన తర్వాత దెన్ ఐ రిమెంబర్, ఓకే స్టూపిడ్ యూనిట్ రికార్డ్ ఇట్ అని. మంచిది. యాక్చువల్గా మోటో వ్లాగింగ్ అంటే జనరల్గా చెప్పాలంటే మనం ఎప్పుడైనా సోలో రైడ్ చేసేటప్పుడు మనకి ఒక couple of 100 kilometers ఉంటాయి అన్నమాట మన డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి. సో 300, 400, 500 kilometers, ఈ కిలోమీటర్స్ అన్నిటికీ రైడ్ చేసేటప్పుడు నీతో నువ్వు ఒక్కడే ఉంటావు. సో నీకు బేసిక్గా పెద్ద ఏం చేయాలో కూడా తెలియదు. ఏం చేస్తావు, పొద్దు కుక్కులు వా యూకలిప్టస్ అని చెప్పేసి అనలేం కదా. లైక్ ఒక మహా అయితే మెడిటేషన్ ఉంది. మెడిటేషన్ మహా అయితే ఎంత చేస్తాం, 30 minutes or 1 hour యావరేజ్ హ్యూమన్ బీయింగ్. కానీ సోలో రైడ్ చేసేటప్పుడు మనం లైక్ 6 hours, 12 hours, 11 hours, ఇప్పుడు ప్రజెంట్ 11 hours. సో ఈ 11 hours నువ్వు కంటిన్యూగా జర్నీ చేస్తూ ఉంటావు. ఇట్స్ లైక్ ఓన్లీ నీతో నువ్వు మాత్రమే ఉంటావు. సో నీతో నువ్వే సొల్లేసుకుంటూ ఉంటావు. సో నేనేమనుకున్నా అంటే, సో మనం సోలో రైడ్ చేస్తున్నాం కదా, నాతో నేను సొల్లు కూడా చెప్పుకుంటున్నాను, మహా అయితే మోటో బ్లాగ్ ఏముండిద్ది, ఒక కెమెరా పెడితే సరిపోద్ది కదా అన్న మైండ్ సెట్లో నేనున్నా. కానీ వన్స్ కెమెరా పెట్టిన తర్వాత పర్సెప్షన్ చేంజ్ అయిపోయింది. ఓకే, న్యూ రోడ్ వెళ్ళొచ్చా? ఓకే, సారీ. ఓకే, మిస్టర్ ఇన్నోవా. ఓకే 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 యా, ఏదో చెప్తున్నానే. యా, కెమెరా పెట్టిన తర్వాత పర్సెప్షన్ చేంజ్ అయిపోయింది. అదేంటంటే నార్మల్గా నాతో నేను సొల్లేసుకునేటప్పుడు పెద్ద థింక్ చేయాల్సిందే ఉండదు. ప్రతి అడ్డమైంది ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాను. లైక్ నేను ఒక్కోసారి క్యారెక్టరైజేషన్, లైక్ దిస్ ఈజ్ మై క్యారెక్టర్, సో అలాంటప్పుడు ఎలా బిహేవ్ చేస్తాం, ఇలాంటి సిల్లీ థింగ్స్ అన్నీ అవుతుంది. కానీ ఇప్పుడు కెమెరా పెట్టిన తర్వాత అవన్నీ కాదు. సో నవ్ ఐ హ్యావ్ టు మేక్ ఏ ఫాల్స్ సినారియో. అంటే ఎలాగంటే ఈ యొక్క వీడియోని నేను కాకుండా ఇంకో పర్సన్ ఎవరో చూస్తారు. సో వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా దీన్ని ఇప్పుడు మాట్లాడాలన్నమాట. నాతోనే మాట్లాడుకోవడం కాదు, వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మాట్లాడి లైక్ వాళ్ళకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది కొంచెం వేడ్ అండ్ వేడ్ కాదు, నాకు ఒక కొత్త విషయం అనమాట. నాతోనే మాట్లాడుకోవడం సింపుల్. ఇట్స్ లైక్
కానీ ఇప్పుడు నేను ఈ సినారియోని అజ్యూమ్ చేసుకొని ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్స్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో బేసిక్గా ఈ ట్రిప్ ఏంటంటే హైదరాబాద్ నుంచి గుడిసెకి. నేను చెప్పినట్టుగా రికార్డ్ చేయడం మర్చిపోయాను, బట్ వీఆర్ ఆల్రెడీ నియర్ టు గుడిసె. నేను యాక్చువల్గా 1 year బ్యాక్ కూడా గుడిసెకి రైడ్ చేశాను, కానీ అప్పుడు పెద్ద టైం స్పెండ్ చేయలేదు గుడిసెలో. ఇట్స్ లైక్ ఒక నైట్ క్యాంపింగ్ చేశాను, కొండ మీదకి వెళ్ళలేదు కాబట్టి కిందనే క్యాంపింగ్ చేసి మార్నింగ్ మళ్ళీ రైడ్ చేసుకుంటూ అరకెళ్ళిపోయాను. సో గుడిసె చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కానీ ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఈసారి ఏమనుకున్నానంటే గుడిసెకి వెళ్ళి అక్కడ క్యాంపింగ్ చేసి, ఐ హోప్ ఈసారన్నా కొండ మీదకి ఎలవ్ చేస్తారేమో అనుకుంటున్నాం. ఒకవేళ ఎలవ్ చేస్తే ఓకే, చెయ్యకపోతే కిందనే క్యాంపింగ్ అండ్ మార్నింగ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి అండ్ ఇంక తర్వాత ప్లాన్ ఏంటని చెప్పేసి ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో నా ప్లాన్స్ అన్నీ కొంచెం డైనమిక్గా ఉంటాయి. అంటే ముందే ఒకటి అనుకొని అది జరక్క డిసప్పాయింట్ అయ్యి, ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండ్ ఐఎమ్ ఏ న్యూ లైక్ బిగినర్ మోటార్ సైకిల్ రైడర్. మనకు పెద్ద వావ్, దాట్ ఈస్ హెవెన్ డూడ్, దాట్ ఈస్ హెవెన్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ఇఫ్ no shit happens. What the fuck? Okay, shit. Yeah, like stupid brain of me. So a few inches later, Maredmilli Narsipatnam, Maredmilli 30 kilometers. Good, Fortuner. Wow. యా, అప్పుడప్పుడు అడవుల్లో కూడా ఇలాంటి అందాలు కనపడుతుంటాయి. ఓ మ్యాన్, ఫార్చునర్ అండ్ బ్లాక్, సెక్సీ కాంబినేషన్. యా, సో లాస్ట్ టైం నేను గుడిసెకి వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమందిని మీట్ అయ్యాను క్యాంపింగ్ అప్పుడు. సో వాళ్ళందరూ కొంతమంది ఒక 40 to 45 years ఏజ్ ఉన్న గ్రూప్ అనమాట. సో వాళ్ళందరూ ఫ్రెండ్స్. సో వాళ్ళు నన్ను అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, వై యు ఆర్ రైడింగ్ సోలో అండ్ వై డూ యూ వాంట్ టు రైడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? ఐఎమ్ లైక్, ఐ డోంట్ నో. సో అది జరిగి సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సరం నుంచి కూడా ఇంకా ఐఎమ్ స్టిల్ సర్చింగ్ ఫర్ ఆన్సర్స్. ఐ డోంట్ నో, సడన్గా ఒకసారి ఎటైనా రైడ్కి వెళ్తే బాగుండు అనిపించింది అండ్ నో వన్ రెస్పాండెడ్ అండ్ ఐ థాట్ నేను ఒక్కరిని ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి. కానీ ఆ టైంలో నా దగ్గర బైక్ లేదు. సో దెన్ ఈ మిషన్ అనేది నా లైఫ్లోకి వచ్చింది. యా, దిస్ ఈజ్ మై మిషన్, ఇట్స్ లైక్ మై టాయ్. సో యా, ఇది వచ్చిన తర్వాత చాలా లైఫ్ హ్యాబిట్స్ అండ్ కొన్ని చేంజ్ అయ్యాయి అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. వావ్. అయితే హిమాలయన్ 4-levelని ఎక్కడ నడపాలో అక్కడ నడిపితేనే ఫన్ ఉంటుంది. దీన్ని డైలీ కమ్యూట్గా యూజ్ చేసేటప్పుడు ఎంత చిరాకు వేస్తుందంటే ఆ ట్రాఫిక్లో, దీన్ని హై గేర్లో వెళ్ళలేము, సిగ్నల్ పడుతుంది, ఇదేమో ఎయిర్ కూల్డ్. సో ఇంజన్ హీట్ అంతా నీ తొడలకు వచ్చి థైస్ అనేవి తంగిడి కబాబ్ అవుతాయి అన్నమాట. సో కానీ ఇలాంటి ప్లేస్లో రైడ్ చేస్తే హిమాలయన్ ఆఫ్, వావ్, వాట్ ఇస్ దిస్? అల్లూరి సీతారామరాజు, ఈజ్ ఇట్ స్కూల్? ఓ మ్యాన్, బిగ్ క్యాంపస్, గుడ్. లక్కవరం, ఐ థింక్ లక్కవరంలో వాటర్ ఫాల్స్ ఉందనుకుంటా. ఐ డోంట్ నో, ఐ హావ్ రెడ్ సమ్వేర్ ఆర్ సమ్వన్ సెడ్ ఇట్. Someone told me. Hey, pigs. It was at this moment he knew. He fucked up. Sorry dude, sorry. I'm a pig now. one eternity later. Solo riding and moto vlogging, they are very different, man. Like, నేను ఇలా కెమెరా పెట్టి మాట్లాడకుండా జనరల్గా ర్యాండమ్గా రైడ్ చేసినప్పుడు ఫీలింగ్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఇంకోలాగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతిదీ లైక్ ఏదో ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్, ఐ డోంట్ నో. లైక్
I will try to find a natural way to vlog these things. Otherwise, it will just spoil my mood to ride. I don't know how others do it. Maybe they enjoy speaking to others. I'm the most introvert guy. Wow. సో నాకు బేసిక్గా జనాలతో మాట్లాడాలంటేనే చిరాకు, ఏది ఉన్నప్పుడు. అలాంటిది లేనప్పుడు వాళ్ళు ఉన్నారనుకుని మాట్లాడడం ఇట్స్ ఫ్రీకింగ్ స్టూపిడ్. చిలుకల గుట్టని గుండు కొట్టిస్తా చీటి ఇవ్వమ్మా, బాగా చూడమ్మా అందులో ఏం రాసు. ఒకవేళ రిటర్న్ ఇదే రోడ్లో వస్తే ఐ వాంట్ స్నానం చేయాలి. దాంట్లో స్నానం చేసేంత ఫ్లో లేదు, బట్ ఏదో ఒక చోట అయితే ఉండిద్ది కదా. మా ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతారనమాట, అరే ఇలా సోలో క్యాంపింగ్కి వెళ్తున్నావు అంటున్నావు, ఒక్కడివే ఉంటావు అంటున్నావు, మరి స్నానం వగైరా ఎలా అంటున్నారు. వీడియో తీసి పంపిస్తా మీకు, చూడండి. Hey brothers, what's up? Chilling and eating. యాక్చువల్గా చిన్నప్పుడు స్కూల్లో మా సార్ ఎవ్రీ టైం అంటూ ఉండేవాడు అనమాట, అరే నువ్వు గాలికి తిరగడానికి తప్పితే దేనికి పనికిరావురా అని చెప్పేసి. నాకు ఎందుకు ఈ మధ్య అయితే నిజం అనిపిస్తుంది. యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఉపాధ్యాయులు గారు. గాలికి తిరగడం అంటేనే నాకు ఇష్టం. సారీ మామ్. మా అమ్మ కనుక ఈ వీడియో చూసిందనుకో, పెట్రోల్ ట్యాంక్లో పంచదార పోసేసింది. Listen to the silence. Wow. సైలెన్స్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది. ఓకే, వ్లాగింగ్ వీడియోస్ చూస్తాం కదా, యాక్చువల్గా ఈ వ్లాగ్ చేసే వాళ్ళకి ఎంత ధైర్యం నుంచి వచ్చిద్దేమో, నాకేమో ఎంత సిగ్గేస్తుంది. ఎవడూ లేకుండా మాట్లాడాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. వా, యూ గైస్ ఆర్ గ్రేట్. సో దిస్ ఈజ్ మై రైడ్, మై బ్యూటీ. ఓకే, దిస్ ఇస్ మై బ్యూటీ అండ్ ది బీస్ట్. యా, I fell for it every time I see it, man. Why you have to be this much? ఎందుకు ఇంత అందంగా తయారు చేశారు నిన్ను? ఓకే, ఇంకాసేపు ఉంటే సైలెన్స్ నన్ను ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఏడే ఉండాలనిపిస్తుంది. లెట్స్ గో. One eternity later. ఓకే, లేడీస్ అండ్ జెంట్మెన్, ప్రతి ఒక్కరికి ఒక డోపమైన్ బూస్టర్ ఉండేది అనమాట. లైక్ ఆల్కహాల్, నికోటిన్, డ్రగ్స్, గర్ల్స్. I don't know about the last one. देवा देवा देवा, मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला रे. But mine is
రైడింగ్ ఇన్ ఘాట్స్. Mared Milling. Okay, I am coming. Biryani. Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. Okay, thank you.